హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రావడంతోనే మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రజా సమస్యలు గుర్తుకు వచ్చాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. నగర ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఆయన హడావిడి చేస్తున్నారని విమర్శించారు. కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నానా హడావిడి చేశారని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధునాతనమైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం, దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భం ప్రభుత్వం ఉంటూ మేము ప్రభుత్వం పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు. ఇప్పటికీ ఆసుపత్రులన్నీ కూడా 90% నిర్మాణాలు పూర్తి కాబట్టి నేను ఒకటి సూటిగా అడుగుతాను హరీష్ రావు గారు. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతాం. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూమి పూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం. మీ అయాంలో గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిర్రు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి